మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి వివరించబోతున్నాను. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అని తెలుసు మనకు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల గురించి మనకు ప్రెజెంట్ టెన్స్ చెప్తుంది. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే ప్రెజెంట్ సింపుల్ అని కానీ ప్రెజెంట్ ఇండెఫినెట్ అని కానీ అంటారు. సో ఏ టెన్స్ గురించి నేర్చుకున్నప్పటికీ కూడా మనం వెర్బ్ యొక్క రూపం ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సో వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది ఒక వాక్యంలో అనేది మనం నేర్చుకోవాలి. అంటే ఒక వాక్యంలో వెర్బ్ ఫామ్ను బట్టి మనం అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, లేదా ఫ్యూచర్ టెన్స్లో ఉందా అనేది మనం చెప్పేయచ్చు. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక వాక్యం ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్కు మనం V1 వాడతాము. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ వాడినప్పుడు V5 వాడతాము. V5 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం V1 ప్లే అని తీసుకున్నాను. సో మనకు ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే, దే ప్లే. అలా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్కు మనకు V5 వస్తుంది, అంటే ప్లేకు బదులుగా ప్లేస్ వస్తుంది. అలాగే ఇంకొక వెర్బ్ ఫాము గో అనేది తీసుకున్నాము. ఇక్కడ కూడా ఐ గో, వి గో, యూ గో, దే గో. అదే మనకు హీ షీ ఇట్కు మనకు గోస్ అని వస్తుంది, అంటే ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ అయింది. సో ఇట్లా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు మనం మొట్టమొదటి సబ్జెక్టు రాసి ఆ సబ్జెక్టును బట్టి వెర్బ్ యొక్క మొదటి రూపం V1 వస్తుందా, లేదా వెర్బ్కు SRES యాడ్ అయినటువంటి V5 వస్తుందా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని ప్రాక్టీస్ చేయటానికి కొన్ని వెర్బ్స్ ఇవ్వబడ్డాయి. దీంట్లో రీడ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. సో ఐ రీడ్, వి రీడ్, యూ రీడ్, దే రీడ్ అని వస్తుంది. అలాగే రీడ్స్ అనేది హీ షీ ఇట్కి వస్తుంది. హీ రీడ్స్, షీ రీడ్స్, ఇట్ రీడ్స్. అలాగే వాచ్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఐ వాచ్, వి వాచ్, యూ వాచ్, దే వాచ్. హీ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్కు వాచెస్ అనేది వెర్బ్గా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాక్యాలు ఉన్నప్పుడు సబ్జెక్టు పక్కన మనకు వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుందో అది గుర్తుపెట్టుకోవాలి. అదే నెగటివ్ సెంటెన్సెస్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక హెల్పింగ్ వెర్బ్ వాడతాము. డూ కానీ డస్ కానీ వాడతాము. అంటే సబ్జెక్టుకు వెర్బ్కు మధ్య డు నాట్ కానీ డస్ నాట్ కానీ వాడతాము. సో ఇక్కడ మనకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి. డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో వాడాలి. అంటే సబ్జెక్ట్స్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు, అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉన్నప్పుడు మనం డస్ వాడతాము. అదే మిగతా వాటన్నిటికీ కూడా అది ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ ప్లూరల్కు మనం డూ అని వాడతాము. అయితే మనం నెగటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు సబ్జెక్టుకు వెర్బుకు మధ్య డు నాట్ కానీ డస్ నాట్ కానీ రాయాలి. సో ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లే అనేది తీసుకున్నాం. ఐ డు నాట్ ప్లే, వి డు నాట్ ప్లే, యూ డు నాట్ ప్లే, దే డు నాట్ ప్లే. అలాగే హీ షీ ఇట్ వచ్చినప్పుడు హీ డస్ నాట్ ప్లే, షీ డస్ నాట్ ప్లే, ఇట్ డస్ నాట్ ప్లే అని రాస్తాము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అన్నాం. కానీ ఇక్కడ డు నాట్ వాడినప్పటికీ డస్ నాట్ వాడినప్పటికీ వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే రాయాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ మీరు అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంకొక వెర్బ్ గో అని తీసుకున్నాము. సో ఇది నెగటివ్ సెంటెన్స్. ఐ గో అంటే నేను వెళ్తాను, ఐ డు నాట్ గో అంటే నేను వెళ్ళను, వి డు నాట్ గో అంటే మేము వెళ్ళము. సో యూ డు నాట్ గో, దే డు నాట్ గో, ఇది నెగటివ్ సెంటెన్సెస్. అట్లాగే ఇక్కడ గమనించండి, హీ డస్ నాట్ గో, షీ డస్ నాట్ గో, ఇట్ డస్ నాట్ గో. అంతేగాని హీ డస్ నాట్ గోస్ అని రాయకూడదు, హీ డస్ నాట్, షీ డస్ నాట్ గోస్ అని కూడా రాయకూడదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. డు నాట్ కానీ డస్ నాట్ కానీ వచ్చినప్పుడు
ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే వస్తుంది. ఇక్కడ నెగటివ్ సెంటెన్సెస్ను మళ్ళీ రాయటానికి ఒక 2 వెర్బ్స్ను ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ లాగా ఇచ్చాను. మీరు కామెంట్ రూపంలో దీని ఆన్సర్స్ రాయండి. రీడ్ అంటే ఐ, వి, యు, దేకి ఏమొస్తుంది, హీ, షీ, ఇట్కి ఏమొస్తుంది. అలాగే వాచ్ అనేది ఇంకొక వెర్బ్ ఇచ్చాము, అంటే చూడటం. ఐ, వి, యు, దేకి ఏమొస్తుంది, హీ, షీ, ఇట్కు ఎలా వస్తుంది అది కూడా చూడొచ్చు. ఇకపోతే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి వచ్చినప్పుడు, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలు లేదా క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు కూడా మనం డూ కానీ డస్ కానీ మనం ప్రిఫిక్స్గా వాడతాము. అంటే ప్లే అనేది వెర్బ్ అయినట్లయితే జనరల్గా మనం ఇంతకుముందు స్టేట్మెంట్ కానీ డిక్లరేటివ్ స్టేట్మెంట్ లెవెల్లో రాసినప్పుడు, పాజిటివ్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఐ ప్లే అంటాము. అలా కాకుండా అదే క్వశ్చన్గా మనం రాసేటప్పుడు డూ ఐ ప్లే, నేను ఆడతానా, డూ వి ప్లే, మేము ఆడతామా, డూ యూ ప్లే, నీవు ఆడతావా, డూ దే ప్లే, వారు ఆడుతారా. సో ఇలా మనకు క్వశ్చన్స్ మనం ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా డూ ఎక్కడ వాడతాము, డస్ ఎక్కడ వాడతాము అనేది ఇంతకుముందు ఏదైతే నేర్చుకున్నామో అదే ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. డస్ అనేది హీ, షీ, ఇట్కు వాడతాము. డూ అనేది మిగతా పర్సనల్ ప్రొనౌన్స్కు వాడతాము. అంటే ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ ప్లూరల్కు డూ వాడతాము. అయితే ఇక్కడ కూడా మనం రాస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే అన్నిట్లో, అంటే అన్ని క్వశ్చన్ ఫామ్స్లలో నెగటివ్ సెంటెన్స్ లాగా వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉంటుంది, V1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు V5 అనేది రాదు. సో ఇది మీకు తెలిసినటువంటి వెర్బ్స్ అన్ని ఫస్ట్ ఫామ్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ గురించి రీడ్, వాచ్ ఇవ్వబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్గా ఇచ్చాము. దట్ మీన్స్ డూ ఐ రీడ్. అయితే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటిని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. అంటే నీవు ఆడతావా అంటే అక్కడ ఏం చెప్తాము, అవును లేదా కాదు. కాబట్టి అవును లేదా కాదు అనేటటువంటి జవాబు వచ్చేటటువంటి ఈ క్వశ్చన్స్ను ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. సో డూ కానీ డస్ కానీ ప్రిఫిక్స్గా ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు వాటిని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. అట్లాగే ఎక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను మనం ఉపయోగిస్తాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసేటటువంటి యాక్టివిటీస్, ఎక్కువగా అంటే తరచుగా చేసేటటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాటిని తెలియపరచడానికి మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాము. అట్లాగే మనది ఏదైనా హాబీస్ ఉన్నా, అంటే హాబీ అంటే అలవాటు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తెలియపరచడానికి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను వాడతాము. ఐ గెట్ అప్ ఎట్ 5 AM, నేను 5 గంటలకు నిద్రలేస్తాను. అంటే ఇది ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమం లేదా ఎక్కువసార్లు జరిగేటటువంటి కార్యక్రమం ఉన్నా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడచ్చు. వీ టేక్ టీ ఎట్ 7 AM, మేము 7 గంటలకు టీ తీసుకుంటాము. ఇది కూడా రోజు జరిగేటటువంటి ఒక పని, కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం వాడతాము. యూ గో టు ఆఫీస్ ఎట్ 9 AM, వీ గో టు అవర్ విలేజ్ ఇన్ సమ్మర్, హీ ప్లేస్ క్రికెట్. అంటే అతను క్రికెట్ ఆడతాడు, అంటే ఇది రెగ్యులర్గా చేసే పని లేదా చాలాసార్లు చేసేటటువంటి పని. యూ హెల్ప్ ద పీపుల్, సో నీవు ప్రజలకు సహాయం చేస్తావు. అంటే ఇది కూడా అంటే అతనికి నార్మల్గా ఉండేటటువంటి అది క్యారెక్టరిస్టిక్స్. అది దే ప్రాక్టీస్ క్రికెట్ ఇన్ ద ఈవినింగ్, వాళ్ళు ఈవినింగ్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది జనరల్గా రోజు జరిగేటటువంటిది. కాబట్టి ఈ పర్టిక్యులర్ థింగ్ మనం తీసుకున్నప్పుడు మీరు రోజు చేసేటటువంటి వాక్యాలన్నిటినీ కూడా మనం రాసేసుకొని మనం అన్నిటినీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడుకోవచ్చు. ఇలా మనం వాక్యాలను మనం ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ఇంకొక ఉపయోగం ఏంటంటే విశ్వ సత్యాలను కానీ లేదా సాధారణటువంటి సత్యాలను కానీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాము. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇక్కడ సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వచ్చింది, కాబట్టి రైజ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. అయితే ఇక్కడ రైజెస్ అనేది ఎందుకు అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి ఎప్పుడు కూడా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది, కాబట్టి రైజెస్ ఇన్ ద ఈస్ట్. హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఎప్పుడు కూడా హీట్ అనేది మనకు హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అనేది V1, ట్రాన్స్ఫర్స్ అనేది ఇక్కడ ఏమైందంటే V5 అయింది.
ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ కూడా ద ఎర్త్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అందువల్ల రివాల్వ్ అనేది యాక్చువల్గా V1 వెర్బ్ యొక్క మొదటి రూపము. కానీ ఇక్కడ రివాల్వ్స్ ఎందుకు వచ్చింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడుతున్నాం కాబట్టి ఇది V5 ఫామ్ వాడాము. ఇక్కడ బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ అనేవి ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇది అంటే మనం థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాము, ఇది ప్లూరల్. కాబట్టి ఇక్కడ మనం వెర్బ్ యొక్క మొదటి రూపమే వాడము, ఫ్లై. ఢిల్లీ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ద హ్యూమన్ బాడీ కంటైన్స్ 206 బోన్స్. సో మనం ఎప్పుడైనా కానీ ఈ యూనివర్సల్ ట్రూత్స్ కానీ జనరల్ ట్రూత్స్ కానీ లేదా మనం కొన్ని మనం ఏదైనా కోడ్స్ వాడుతున్నప్పుడు లేదా పెద్ద పెద్ద వాళ్ళ మాటలు మనం చెప్తున్నప్పుడు, సూక్తులు చెప్తున్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడచ్చు. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాడుతున్నప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వెర్బ్ రూపం ఉంటుంది. అంటే సమ్ టైమ్స్, నెవర్, యూజువల్లీ, ఆల్వేస్, ఆఫెన్, జనరల్లీ, ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. అంటే ఒక పనిని చేసేటటువంటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనేది ఇండికేట్ చేస్తాయి. అలాంటప్పుడు కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడతాము. హీ సమ్ టైమ్స్ ప్లేస్ బ్యాడ్మింటన్, అతను కొన్నిసార్లు బ్యాడ్మింటన్ ఆడతాడు. సో ఇలా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నప్పుడు కూడా మీరు ఈ అడ్వర్బ్స్ కనిపించినట్లయితే వెర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అని ఉంటుంది. ఇది జాగ్రత్తగా మీరు గమనించి రాయాలి. దే నెవర్ వాచ్ మూవీస్. ఇక్కడ కూడా దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి నెవర్ అనేది వచ్చింది కాబట్టి వాచ్ అనేది మనకు వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే వాడాము. వి యూజువల్లీ టేక్ ఎనీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఇక్కడ కూడా వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఇది. సో ఈ ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే ఉంటుంది కాబట్టి టేక్. ఐ ఆల్వేస్ లైక్ యాక్షన్ మూవీస్. షీ ఆఫెన్ కంప్లీట్స్ ద వర్క్ వితౌట్ ఎనీ మిస్టేక్. ఇక్కడ కూడా షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆఫెన్ అనేది వచ్చింది కాబట్టి అంటే ఎక్కువసార్లు చేసేటటువంటి పని అని వచ్చింది కాబట్టి కంప్లీట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, ఇక్కడ కంప్లీట్స్ వచ్చింది. సో ఈ జనరల్లీ స్పీక్స్ ఇన్ తెలుగు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వాక్యాలు వాడుతూ ఉన్నప్పుడు మనకి ఎస్ఈఎస్ వాడటం కానీ వెర్బ్ యొక్క మొదటి రూపం వాడటంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకు ఫ్యూచర్లో ఉన్నటువంటి ప్లాన్డ్ యాక్టివిటీస్కు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను వాడచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఐ గో టు మై ఆఫీస్ అట్ 10 AM ఆన్ సాటర్డే. సో ఈరోజు ఫ్రైడే అనుకోండి, సాటర్డే రోజు నేను 10 గంటలకు నేను ఆఫీస్కి వెళ్తాను. ఇది ఫ్యూచర్ యాక్టివిటీ అయినప్పటికీ కూడా ప్లాన్డ్ యాక్టివిటీ కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడచ్చు. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా మనకు ప్రైమ్ మినిస్టర్ కానీ లేదా చీఫ్ మినిస్టర్ కానీ ఏదైనా విజిట్కి వచ్చినప్పుడు అది కంప్లీట్లీ మనకు షెడ్యూల్ అంతా కూడా ప్లాన్డ్గా ఉంటుంది. ఆ షెడ్యూల్ పూర్తిగా ఇండికేట్ చేసేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పచ్చు. ద బస్ లీవ్స్ ఎట్ 9 PM ఆన్ మండే. హిస్ బ్రదర్ లీవ్స్ ఎట్ 5 PM టుమారో. ద క్రికెట్ మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 8 AM. ద క్రికెట్ మ్యాచ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు చెప్తున్నాం అంటే మనం దానికంటే ముందే చెప్తున్నాం ఫ్యూచర్ యాక్టివిటీనే, కానీ ఫ్యూచర్లో కరెక్ట్గా మనం ప్లాన్డ్ యాక్టివిటీని ఇండికేట్ చేసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడచ్చు. వీ హ్యావ్ ట్యూషన్ క్లాస్ ఆన్ మండేస్ అండ్ ఫ్రైడేస్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ యాక్టివిటీ, కానీ మండేస్ ఫ్రైడేస్ మాకు ట్యూషన్ క్లాస్ ఉంటుంది అనే దాన్ని ఇండికేట్ చేయడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే మనం వాడతాము. అలాగే ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, సో ఒకటి మనం ఏం చూసాము డైలీ యాక్టివిటీస్, రెండవది ఏంటంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడతాము. మూడవది ఏంటంటే మనం ఇంతకుముందు చూసినట్టుగా ఫ్యూచర్లో ఒక ప్లాన్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడతాము. ఇంకొక ఉపయోగం ఏంటంటే మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్లలో అంటే ముఖ్యంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్లలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాము. అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు లేదా మనం ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉపయోగంలో మనకు తెలుసు జనరల్గా సబ్జెక్ట్ అనేది మనకు ఉండదు. సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా బై డిఫాల్ట్ యూ అని ఉంటుంది. స్టార్ట్ రైటింగ్ ఆఫ్టర్ బెల్ రింగ్స్ అంటే దాని అర్థం ఏంటంటే యూ స్టార్ట్ రైటింగ్ ఆఫ్టర్ బెల్ రింగ్స్ అని.
అంటే బెల్ మోగిన తర్వాతనే రాయటం మొదలెట్టాలి. మనకి ఏదైనా ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఇలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి స్టార్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపమే వాడాము ఇక్కడ. టేక్ రూట్ నెంబర్ 6 బస్ టు గో టు ప్లేస్. సో ఇక్కడ కూడా సో ఒక ఒక వాట్ ఎవర్ ద ప్లేస్ దట్ ఈస్ గివెన్ దానికి వెళ్ళటానికి మీరు రూట్ నెంబర్ 6 బస్ తీసుకోండి. అంటే టేక్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపమే వాడాము. స్టాప్ ద ఎక్స్పెరిమెంట్ వన్స్ యూ గెట్ ద రిజల్ట్. ఒకసారి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంట్ను ఆపండి. ఇక్కడ కూడా యూ స్టాప్ ద ఎక్స్పెరిమెంట్ వన్స్ యూ గెట్ ద రిజల్ట్ అని అర్థం చేసుకోవాలి. సో వేర్ ఆప్రాన్ వైల్ వర్కింగ్ ఆన్ మెషిన్స్. మనం మెషిన్స్ మీద పనిచేసేటప్పుడు ఆప్రాన్ను ధరించండి. డోంట్ వైలేట్ ద ట్రాఫిక్ రూల్స్. ఇదేంటంటే ఒక నెగటివ్ సెంటెన్స్. సో ట్రాఫిక్ రూల్స్ను మనం ఉల్లంఘించవద్దు అంటే ఎవరికి చెప్తున్నట్టు మీరు ఉల్లంఘించవద్దు. సో వీటిలలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేటటువంటి ఫామే వాడతాము. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. ఎక్కువగా సబ్జెక్ట్ ఏంటంటే యూ అని వస్తుంది. కాబట్టి మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చాలా వరకు మనం ఇంతవరకు నేర్చుకున్న ప్రకారము డైలీ యాక్టివిటీస్కు, అలాగే మనం అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, అలాగే ఫ్యూచర్లో ప్లాన్డ్ యాక్టివిటీస్కు, అలాగే ఇన్స్ట్రక్షన్స్కు ఇది వాడచ్చు. అయితే ఇది మనం ఏం చేయాలి అంటే రోజు కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలా సింపుల్ సెంటెన్సెస్ను ముందు ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. చాలామంది మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ సబ్జెక్టు వెర్బ్ ప్యాటర్న్ కూడా మన వాళ్ళు మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ముందు సబ్జెక్ట్ ఉండాలా, తర్వాత వెర్బ్ ఉండాలా, లేకుంటే తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలా. సో అటు అటు చేసి మాట్లాడటం వల్ల మనం చెప్పేటటువంటిది ఏదైతే ఉంటుందో ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. అది ఒకటి. రెండవది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నప్పుడు మనకు వెర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టడంలో కూడా చాలామంది ఆ తప్పుగా మాట్లాడటం చూశాను. ఉదాహరణకు నేను చాలామంది మాట్లాడుతున్నప్పుడు యూ లీవ్స్ అని అంటారు. యాక్చువల్గా యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్, లీవ్ అనేది యాక్చువల్గా వాడాలి. యూ లీవ్ అనేది యూ లీవ్స్ అని వాడుతున్నాం అనుకోండి, అక్కడ కూడా తప్పు. అందువల్ల ఈ చిన్న చిన్న వాక్యాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.